ది రైజ్ ఆఫ్ అశోక మూవీ రివ్యూ. ఈ మూవీ 2 hours and 10 minutes తో సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. సరే, ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, యాక్చువల్లీ ఇది మూవీ కాదు మామ, మూవీస్. ఎందుకంటే మూవీలో ఒక మూవీ ఉండదు గైస్, 4-5 మూవీలు ఉంటాయి. యాక్చువల్లీ ఈ మూవీలో సీన్స్ ఎలా ఉంటాయి అంటే కాపీ పేస్ట్ లో ఉంటాయి. మూవీలో సీన్స్ ఏంట్రా అంటే మనం ఎక్కడో చూసాం రా, ఇది ఏ మూవీలోనే ఉందా అనిపిస్తా ఉంటది మనకి ప్రతి సీన్ మూవీలో అశోక్ ది రైజ్ అంటారు. అసలు అశోక్ రైజ్ ఎక్కడ అయ్యాడో నాకేం అర్థం కాలేదు. మన హీరో ఏమన్నా జాబ్ ఏమన్నా కొట్టాడంటే జాబ్ కొట్టలేదు, రెవెన్యూ ఏమన్నా తీర్చుకున్నాడంటే ఆ రెవెన్యూ తీర్చుకోలేదు. యాక్చువల్లీ మూవీలో ఏంటంటే మన హీరో ఏదో పీకేద్దాము ఏదో చేద్దాము అనుకుంటాడు. లిటరల్లీ ఏంటంటే అసలు ఏం చేస్తున్నాడో అర్థం కాదు, అసలు ఎందుకు చేస్తున్నాడో అర్థం కాదు. మూవీలో ఫైట్స్ అంటారు, అసలు ఆ ఫైట్స్ ఉంటాయి మామ, లిటరల్లీ క్రింజ్ అంటే క్రింజ్ ఉంటాయి. మన హీరో ఫైట్ చేస్తుంటే ఏంటి ఈయన ఫైట్ చేస్తున్నాడా కొడుతున్నాడా అనిపించింది నాకైతే, అంత క్రింజ్ గా ఉన్నాయి. ఏదో ఒక చిన్న గంట ఉంటది, ఆ గంటతో ముగ్గురిని కొడతాడు, ఎలా కొట్టేవరా ఏంట్రా బాబు అనిపించింది. అసలుకి స్టార్టింగ్ లో ఒక 1 hour ఏంటంటే అసలు మూవీలో స్టోరీ కదలదంటే కదలదు. మూవీ స్టోరీ ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది. అసలు మూవీలో స్టోరీ నడుస్తుందా అనిపించింది నాకైతే, అంత ల్యాగ్ చేస్తారు. అసలు లిటరల్లీ ఏంటంటే మూవీలో మెయిన్ స్టోరీ స్టార్ట్ అయ్యేది ఒక 1 hour తర్వాత స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా ఏం చేశారా అంటే బాతాగని చేస్తా ఉంటారు. మన హీరో ఏమో జాబ్ అంటాడు, పెళ్ళి అంటాడు, లవ్ అంటాడు, అదంటాడు ఇదంటాడు. అలాగే మన హీరో వాళ్ళ డాడీ ఏదో చేస్తా ఉంటాడు గైస్, అవేవి మనకైతే వర్కౌట్ అవ్వవు. నాకైతే పిచ్ అంటే పిచ్చ ల్యాక్ చేసినట్టు అనిపించింది. అతను ఏంటంటే మనం పూర్రా అదిరా ఇదిరా ఎట్టయినా రిచ్ గా అవ్వాలరా అని అంటా ఉంటాడు. ఆ ఎమోషన్ ఏదైతే ఉందో మామ, అదైతే మనకైతే అసలు వర్కౌట్ అవ్వదు అనమాట. అలాగే ఏంటంటే మూవీలో అతని నుంచి ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఆ ఎమోషనల్ సీన్ ఏమన్నా వర్కౌట్ అయిందా అంటే అది కూడా వర్కౌట్ అవ్వదు. లిటరల్లీ మామ నాకైతే పిచ్ అంటే పిచ్చ ల్యాక్ చేసినట్టు అనిపించింది. ఇంకా మూవీలో లవ్ స్టోరీ, ఈ మూవీలో లవ్ స్టోరీ ఉంటది కానీ అసలుకి ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో అర్థం కాదు. ఏదో స్టార్టింగ్ లో లవ్ స్టోరీ అంటారు, దాని గురించి ఏదో మాట్లాడుతూ ఏదో చేస్తా ఉంటారు. కాకపోతే ఏంట్రా అంటే ఫస్ట్ హాఫ్ అయ్యాక అసలు లవ్ స్టోరీ ఉండదు, ఏదేదో చేస్తా ఉంటారు. అసలు మూవీలో మన హీరోయిన్ ఉందనేసి మర్చిపోయారు అనమాట. మూవీలో ఏదో క్లైమాక్స్ లో మన హీరోయిన్ తీసుకొస్తారు, ఏదో చేస్తారు, పెళ్ళంటారు, అదంటారు, ఇదంటారు. అవేవి మనకైతే పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవ్వవు. ఏంటంటే మన హీరోయిన్ ఉంది, తేవాలి, పెళ్లి చెయ్యాలి అన్నట్టుగా చేస్తారు తప్పితే స్టోరీకి అంత పర్ఫెక్ట్ గా అది అంతగా ఉండదు. ఇంకొకటి ఏంటంటే మూవీలో ఫైట్స్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మూవీ నేమ్ లో రైజ్ ఉంది కదా, రైజ్ ఉన్నప్పుడు మూవీలో ఫైట్స్ అవన్నీ ఉంటాయి అనమాట. కాకపోతే ఏంట్రా అంటే లిటరలీ మామ మూవీలో 2 ఫైట్స్ ఉంటాయి. సరే, ఈ 2 ఫైట్స్ ఏమన్నా బాగున్నాయా అంటే లిటరలీ మామ నాకైతే క్రింజ్ అంటే క్రింజ్ అనిపించింది. అసలు క్లైమాక్స్ లో ఫైట్ ఉంటది, అసలు అది ఫైటారా ఏందిరా అనిపించింది నాకైతే. క్లైమాక్స్ ఏదో సీజీ వర్క్ ఏదో కొంచెం ఉంటుందన్నమాట. సీజీ వర్క్ కూడా లిటరలీ మేము వర్స్ట్ అంటే వర్స్ట్ గా ఉంటది. ఏదో ఫైట్ ఏదో ట్రై చేస్తా ఉంటారు, అదైతే నాకైతే వర్కౌట్ అవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే మూవీలో మన హీరో వాళ్ళ డాడీ చనిపోతాడు క్లైమాక్స్ లో. ఇది మీకు ట్రైలర్ లో ఉంటుంది గైస్, ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇదైతే స్పాయిలర్ అయితే కాదు. ఆ సీన్ లో ఎమోషన్ ఎంత బాగా చూపించచ్చు మామ. లిటరల్లీ ఏంటంటే మూవీలో ఆ సీన్ ని అలా ఉంచి అలా తీసేస్తారు అంతే. మూవీలో ఆ సీన్ ని ఎంత పర్ఫెక్ట్ గా వాడుకోవచ్చు అంటే అంత పర్ఫెక్ట్ గా వాడుకోవచ్చు. కాకపోతే మూవీలో అసలు అంటే అసలు వాడుకోలేదు, ఏదో అలా వచ్చి అలా వెళ్తాది అంతే. కాకపోతే ఏంటంటే మూవీలో స్టార్టింగ్ లో ఒక సాంగ్ ఉంటుంది గైస్, దేవుడి సాంగ్ అనమాట. ఆ సాంగ్ అయితే కొంచెం పర్లేదు, ఓకే ఓకే అనిపించింది నాకైతే మూవీ మొత్తం మీద. ఇంకా ఈ మూవీ ప్లాట్ లో ఏంటంటే మన హీరో పట్నంలో బాగా చదువుకొని తన ఊరికి వస్తాడు ఒక జాబ్ చేద్దామనేసి. అప్పుడు ఏం జరిగింది, అసలు వాళ్ళ ఊర్లో ఏమైంది అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్, అడల్ట్ సీన్స్ అయితే ఉండవు. కాకపోతే ఏంటంటే మన హీరోకి అండ్ మన హీరోయిన్ కి పెళ్ళైన దగ్గర అక్కడ లైట్ గా డిస్టర్బ్ చేయొచ్చు అంతే. కాకపోతే మరీ అంత ఓవర్ గా డిస్టర్బ్ చేయదు అనమాట. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్, ఓకే ఓకేలా ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.